జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ డివిజన్ ఫంక్షన్ హాల్లో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని వారు మాట్లాడుతూ బూత్ కమిటీ మెంబర్స్ మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంతో అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు తెలుసుకుని త్వరలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఫంక్షనాల్లో ఇట్లానే మేము చేస్తా ఉన్నాము. మాకు మా బస్సులో ఒక సలీంబాబా దర్గా ఉంది, అక్కడ కొంచెం బండారు ఎట్టియాలి సలీంబాబా దర్గా దగ్గర. ఇది ముంగడ బిస్మిల్లాబాబా చిత్రా అని ఒకటి ఉంది, అక్కడ మెట్లు రకాలని చాలా సార్లు చెప్తానే ఉన్నాము. మా బస్సులు ఇంకోటి ఒక కమిటీ హాల్ అంగన్వాడీ స్కూల్ బస్తీకి చాలా అవసరం. ప్రతి 30 బస్సుల కమిటీ హాల్ అంగన్వాడీ స్కూల్ ఉంది. చాలా గవర్నమెంట్ వాళ్ళ పేర్లు వస్తున్నాయి. నేను పార్టీలాగా పనిచేస్తున్నా చెప్తున్నా, కానీ అది కాలేదు. ఇప్పుడు మన సీఎం ఆధారంలో కమిటీ అంగన్వాడీ స్కూల్ కొంచెం మాకు కనిపిస్తే బాగుంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇంకోటి అంటే మనకు ముస్లింస్ బొందరగడ్డ లేదు, మొత్తం రహమత్ డివిజన్ 18 బస్సుల వాళ్ళు బొందరగడ్డ గురించి పోరాడుతారు. మీ దృష్టికి వచ్చి మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తం మా మైనారిటీ తరఫున మా బొందరగడ్డకి ఏమన్నా హెల్ప్ చేసి ఇక్కడ జాగా చూస్తే చాలా బాగుంటుందని చాలా చాలా థ్యాంక్స్. రహమత్ నగర్ డివిజన్ బూత్ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బూత్ కమిటీ సభ్యులకి, రహమత్ నగర్ డివిజన్ కార్యకర్తలకి పేరు పేరున నా నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ యొక్క బై ఎలక్షన్స్ సందర్భంలో ఈ యొక్క నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ టాప్ మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుతున్నాం. ఎందుకంటే గౌరవ మంత్రులు మనకి ఇన్ఛార్జిగా నియమించబడ్డారు కాబట్టి వారికి అందరూ కూడా కరతాళ జరుగులతో స్వాగతం పలకాల్సిందే అవుతున్నాం. ఎందుకంటే గౌరవ మంత్రి గారికి ఇక్కడ ఉన్న ప్రజల సాధక బాధలు తెలుసు, మరియు ఎవరు ఎలా పనిచేస్తారు, ఎక్కడ ఎవరిని నియమించాలనే విషయంలో కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మనకు కమ్యూనిటీ హాల్ మన బస్తీలో ఉంటే మనం సాయంత్రం కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు. ఏమన్నా ఫంక్షన్ కావాలంటే మొదలై దానికి కొన్ని మెయింటెనెన్స్ ఛార్జెస్ కోసం పైసలు కట్టుకొని మంచిగా కమ్యూనిటీ హాల్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సో నేను మా కాన్స్టిట్యూన్సీలోనైతే అన్ని చోట్ల ఎక్కడ అవసరం ఉందో అక్కడ నేను కమ్యూనిటీ హాల్ కట్టించడం. కానీ ఇక్కడ ఎందుకంటే ఇది సిటీ, ఇంకా నేను ఇప్పుడే మినిస్టర్ ఇన్ఛార్జ్గా తీసుకున్నా, నాకు కూడా చాలా ఈ మంచి విషయం మీరేదైతే అడుగుతున్నారో ఈ కమ్యూనిటీ హాల్ పెట్టే కార్యక్రమం కూడా ఎవరైతే అడిగిందో, ఎవరికైతే మాట ఇస్తున్నానో ఈ అన్ని కమ్యూనిటీ హాల్ అయితే డెఫినెట్లీ నేను పరిశీలిస్తున్నాను. కేసీఆర్ ఆ రోజులలో ఎలక్షన్ ముందు ఇచ్చి ఓట్లు వేసుకుందామని చెప్పి ఇవన్నీ కూడా అట్లనే పెట్టిండు. దానికి అన్ని రిపేర్స్ కూడా అవసరం. దానికి ఒక ఎస్టిమేట్ ఏంటి, మనం అన్ని రిపేర్లు చేసి త్వరలోనే, ఎందుకంటే మళ్ళీ కోడ్ వస్తే మనం ఏం చేయలేము, వచ్చినా కానీ మనం ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే నిజంగా అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే కార్యక్రమం. దాంతో పాటు ఎవరైతే అర్హత ఉన్నారో డబుల్ బెడ్రూమ్ వస్తుందో వాళ్ళకి వస్తుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకున్నారు. అన్ని చోట్ల కూడా ఎవరైతే ఇల్లులు ఉన్నాయో, నేను అప్పుడు చాలా మంది కూడా మన బస్తీలలో అందరూ కూడా ఇది అన్నారు. ఆ రోజులలో కూడా సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఏంటంటే ఎక్కడ పోవాలి, మళ్ళీ ఆటోలో